రాజేష్ మహాసేన అంటే ఈ పేరు ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దళితుల గురించి ఒక బలమైన గొంతు విప్పి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి, తన తన అంటే తన స్టైల్లో, తన పందాలో ఒక కొత్తదనాన్ని చూపించి ఒక అందరిలో కూడా అంటే మన దళితులకి సంబంధించి ఒక బలమైన గొంతు బయటకు వచ్చాడరా అనే స్థాయిలో ఆ వ్యక్తిని చాలా మంది నత్తి మీద పెట్టుకుని చూసుకున్నారు. కానీ ఆ తర్వాత జనసేన పార్టీకి సపోర్టర్ అన్నారు, తర్వాత వైసీపీకి సపోర్ట్ అన్నారు, లేదంటే తర్వాత టీడీపీకి సపోర్ట్కి వెళ్ళారు, టీడీపీలో జాయిన్ అయ్యారు, స్పోక్స్ పర్సన్గా పార్టీ నుంచి పదవి వచ్చింది, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తర్వాత అక్కడ మరి టీడీపీ వాళ్ళే కొంతమంది విమర్శించి ఆ పార్టీ ఆయన టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. అంటే ఇవన్నీ కూడా గతంలో ఆయన మీద వైసీపీ చేసినటువంటి కొన్ని ప్రచారాలు కావచ్చు, వైసీపీ వల్ల ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నేను పనిచేస్తాను అని చెప్పి టీడీపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఆయన ఎలా చెప్తారు అనేది దాని నుంచి ఆయన ఆయన గెలుపుకి నేను ఈసారి అడ్డు వస్తాను, ఆయన గెలిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి ప్రచారం చేస్తాను, ఆయన గెలవకూడదు అని చెప్పి ప్రచారం చేస్తాను, ఆయన పోటీ చేసే ప్రతి నియోజకవర్గాల్లో పిఠాపురంలో కూడా అని చెప్పి ఒక సంచలనమైనటువంటి ప్రకటన రాజేష్ మహాసేన నుంచి వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన మాటలు ఎవరు ప్రజలు పట్టించుకోలేదు. ఆయన గురించి ఆయన ఎన్ని చెప్పినా కూడా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ఒక మంచి సయోధ్య కుదిరింది, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కావాలి అని చెప్పి ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చి కూటమిని గెలిపించారు, మంచి స్థానాలు ఇద్దరికి అందిపుచ్చుకున్నారు. కాకపోతే ఇక్కడ జన సైనికులు ఇప్పుడు ఈ రోజు ఆయన జనసేన గురించి ఏం మాట్లాడకపోయినా కూడా టీడీపీ ఆఫీస్కి వచ్చి లోకేష్ గారిని కలిసి, చంద్రబాబు గారిని కలిసి ఫోటోలు దిగి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా వేరే ఇష్యూ గురించి. కాకపోతే అలా ఎన్డీఏ కూటమిలో ఒక వ్యక్తికి మీరు యాంటీగా పనిచేస్తానన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎలాగా టీడీపీ పార్టీ సపోర్ట్ ఇచ్చింది, అతని వ్యక్తితో ఇంకా అతనికి పదవి ఎలా ఉంచారు అని చాలా చాలా మాట్లాడుతున్నారు. సో దీని మీద ముఖ్యంగా మనం ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఆయన్ని ఫోన్ లైన్లో మనం అందుబాటులో తీసుకుని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అనేక విషయాల మీద కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతానికంటే రాజేష్ మహాసేన ఈ పేరు మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఎక్కువగా అంటే జనసేనకి సపోర్టర్గా కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువగా జనసేన నుంచి పేరు వచ్చిందని అనుకోవచ్చు. చాలా మంది ఎక్కువ అదే చెప్తా ఉంటారు, జనసేనకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి ఎక్కువ పేరు వచ్చింది అని చెప్పి చాలా మంది అంటారు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారి గెలవకుండా ఓటమికి నేను ప్రచారం చేస్తా, దానికోసం 21 నియోజకవర్గాలు తిరిగి జనసేనని ఓటు వేయొద్దని చెప్పి ప్రచారం చేస్తానని టీడీపీకి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ మహాసేన. సార్, ఆయన ఇప్పుడు ఆయన అంతటి విష ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ కూటమికి వ్యతిరేకంగా ఆయన అంత మాట్లాడిన తర్వాత మళ్ళీ టీడీపీ ఆఫీసులో పిలిపించుకుని ఈ రోజు ఆయనతో ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎలా చూడాలి సార్? సార్, ముందు రాజేష్ మహాసేన గురించి మాట్లాడదాం, తర్వాత టీడీపీ యాక్షన్. రాజేష్ మహాసేన చేసిన తప్పు ఏంటి, రైతుల రైట్ ఏంటి, టీడీపీ చేసిన తప్పు రైట్ అలా చర్చిద్దాం. ఓకే సార్. ఇప్పుడు రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక ఆదర్శ భావాలు ఉన్నవాడు, కింద ప్రొజెక్ట్ అయ్యాడు. ఆయన మంచి నాలెడ్జ్ ఉంది, మంచి అనలైటికల్ స్కిల్స్ ఉన్నాయి, సమాజం మీద స్పందించే తత్వం ఉంది. ఒక అణగారిన వర్గాల నుంచి, ముఖ్యంగా దళిత వర్గాల నుంచి వచ్చిన ఆనుముఖ్యంగా జనాల్లో ఎక్స్పెక్ట్ చేశారు, ప్రొజెక్ట్ చేశారు. ఫస్ట్ లో బాగానే ఉండి అనిపించింది చాలా మంది వచ్చిందండి. అయితే మన కళ్యాణ్, దిలీప్, శంకర్ వీళ్ళందరూ కూడా మంచి భావజాలు ఉన్న వాళ్ళు, మంచి ఆరేటర్స్, సమాజం చైతన్యం చేసే స్కిల్స్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా. అవును సార్. అయితే రాజేష్ మహాసేన ఏం చేశాడంటే, అంటే మరి సడన్ గా రాజకీయాల్లోకి ఎదిగేద్దాం అనుకున్నాడో లేదా సడన్ గా అధికారాన్ని అనుభవించాలనే తప్పనో నాకు తెలియదు. కానీ వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీ ఇదే మన శాశ్వతం అనుకుని టీడీపీని, జనసేన విమర్శించడం, తర్వాత మళ్ళీ వైసీపీలో బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారే నాకు గాడు, పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు అని పవన్ కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని, జనసేన బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని వీడియోలు చేయడం. అవును సార్. ఆ తర్వాత మళ్ళీ జనసేనలో వదిలేసి మళ్ళీ టీడీపీ లేకుండా ఇవన్నీ కప్పదాట్లు అనమాట. ఇది ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ స్టెప్స్ అంటారనమాట. ఒక అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి, మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఇన్ని పార్టీలు మారాడో వాళ్ళకి భవిష్యత్తు తనకు తానే కిల్ చేసుకున్నట్టు. లేదో తెలుగుదేశం పిలిస్తే పిలవచ్చు, టెంపరీ అంతా కూడా తన భవిష్యత్తుని తానే కిల్ చేసుకున్నాడు. అదే సార్. అవును సార్. అయితే ఈ జనసేన విషయానికి వస్తే,
సార్ అయినా వైసీపీలో ఉన్నని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా దారుణంగా తిట్టినట్టు నాకు చాలా వీడియోలు చూసా, 4-5 వీడియోలు చూసా సోషల్ మీడియాలో. అవును సార్. రైట్. మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన తర్వాత జనసేన అని అతనే ప్రొజెక్ట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా అతన్ని అప్రిషియేట్ చేశారు. ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు దాడి జరిగినప్పుడు కూడా ఎలా జరిగింది ఏంటి అని కూడా మాట్లాడారు ఆయనతో. అసలు పవన్ కళ్యాణ్ గారు అలా అన్నగారితో మాట్లాడాయన. అవును సార్. అవును అవును. అంత స్ట్రిక్ట్ గా ఉంటారైనా. అలాంటిది రాజేష్ మహాతో అంతా మాట్లాడేది అర్థం చేసుకోకుండా ఆయన కూడా జనసేన అని చేసి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. తెలుగుదేశం వెళ్ళిపోతే జనసేన ఒక మాట అనలేదు. అవును సార్. అవును. పవన్ కళ్యాణ్ జనసైనికులు పక్కన పెడతాం, జనసైనికులు ఏమన్నారనే దీని మెటీరియల్ అది పట్టించుకోవాల్సిన అవసరం లే. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నాయకులు కూడా ఎప్పుడు అనలే. అయితే తెలుగుదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ గన్నవరం సీట్ అనేది తెలుగుదేశంలో వచ్చిన అసమ్మతి. తెలుగుదేశం వాళ్ళే మాకు రాజేష్ మహాసేన అయితే మేము తీసుకోము, మాకు వేరే వాళ్ళు. ఎందుకంటే అక్కడ తిట్టాడు, అక్కడ కాపులను అందరూ రాజేష్ మహాసేన అతను వైసీపీలో ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కుల నాయకుడు రాజకీయ నాయకుడు కాలేదు, రాజకీయ నాయకుడు కుల నాయకుడు కాలేదు. అది రాజేష్ మహాసేన అర్థం చేసుకోలేకపోయాడు. అవును సార్. అవును సార్. రైట్. ఆ తెలుగుదేశంలో అసమ్మతి వాళ్ళు గొడవ చేస్తే ఏదో తునపోతు లేకడతోటి అన్నట్టుగా ఆ తెలుగుదేశం 2 వర్గాల యొక్క దెబ్బలాంటి జనసేన మీద కావాలని రాజేష్ మహాసేన తోసేసి ఇది తన అవసరం కోసం మనీ పవన్ కళ్యాణ్ నేను ఓడిస్తానన్నంట ముమ్మాటికి తప్పు. అవును సార్. అవును సార్. నేను అంటే నాకు రాజేష్ మహాసేన వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కలలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఎందుకంటే ఈ అనగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు అంటే అలా నాలాగే చైతన్యంగా ఉంటారు, నాలాగే చైతన్యంగా అక్కడ అభిమానం నాకు. అవును సార్. అవును సార్. ఆయన తన తప్పులు ఇక ముందని తెలుసుకుని సరి చేసుకుంటాడని అనుకుంటున్నాను నేను. అవును సార్. అంటే అయితే ఇక్కడ బలంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూటమి కోసం 10 మెట్లు దిగి 21 సీట్లకి ఆయన తగ్గించుకుని కూటమి కోసం అంత బలంగా ప్రచారం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం ఎక్కడా గెలవడానికి వీల్లేదు, నాకు సీటు రాకపోవడానికి నేను వదులుకోవడానికి జనసేన పార్టీయే కారణం అని చెప్పి పైగా వాళ్ళ కోసమే నేను యాంటీగా ప్రచారం చేస్తానని చెప్పిన తర్వాత కూడా టీడీపీ నుంచి ఎటువంటి ఒక ప్రకటన కూడా రాలా. కానీ ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు చేస్తానన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు, ప్రజలు కూడా. కానీ ఇప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు టీడీపీ వాళ్ళు అనేది చాలా మంది అనుకుంటున్నటువంటి ప్రశ్న సార్. ముఖ్యంగా జన సైనికులు దీన్ని 2-3 పాయింట్లు అండి సార్. ఇక్కడ 2-3 పాయింట్లు సార్. రాజేష్ మహాసేన ఏంటంటే అంబేద్కర్ ఐడియాలజీని నమ్ముతాడు కాబట్టి మనం అందరం నేను నమ్ముతాను, నాకు ఇష్టం అంబేద్కర్ ఐడియాలజీ. పెరియార్ గాని రామ్మనోహర్ లోహియా అంబేద్కర్ బుక్ ఒకటి ఉంటదండి, రాజ్యాంగమే అది రాజ్యాధికారమే మాస్టర్ కీ అని. అందులో స్పష్టంగా చెప్పాడు, రామ్మోహన్ రాయ్ స్పష్టంగా చెప్పాడు, పెరియార్ స్పష్టంగా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాపులు దళితులు చానాపతులు అంటే కలిసి రాజ్యాధికారం సాధించాలి. ముందు కాపులకు వస్తుంది, తర్వాత దళితులకు వస్తుంది, బీసీలకు స్పష్టం. ఇప్పుడు మీరు అన్నారు కదా రాజేష్ మహాసేన లాంటి వ్యక్తి, ఎందుకంటే అతను ఆదర్శవాది కింద ప్రొజెక్ట్ చేసుకున్నాడు, జనాలు కూడా నమ్మేరు. అవును సార్. అవును. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకించడం అనేది 2 విధాలుగా చెప్పుకోవాలండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ ఐడియాలజీని రాజేష్ మహాసేన నమ్ముతాడు, నేను నమ్ముతాను, మన అందరం నమ్ముతాను, అనగారు వర్గాలందరికీ ఇస్తాం. ఒక అంబేద్కర్ ఒక బుక్ అంబేద్కర్ మీద ఉంటుంది ప్రసంగాలని రాజ్యాధికారం మాస్టర్ కి అందులో స్పష్టంగా చెప్పాడు. ఒక రామ్మనోహర్ లోహియా గారు ఒక పెరియార్ గారు వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం అప్పట్లో రెడ్డి చేతుల్లో ఉండేది. రెడ్డి నుంచి ఈ అనగారిన వర్గాలకు రావాలంటే కాపులు దళితులు సేనాపతులు లాంటి కలిసి సాధించాలి. ముందు కాపులకు అధికారం వస్తారు, దళితులకు వస్తారు, బీసీలకు వస్తారు స్పష్టంగా చెప్పారు. అంత ఐడియాలజీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక అనగారిన వర్గాలకు చెందిన పార్టీని వ్యతిరేకించడం అన్నది అతని సిద్ధాంత పరంగా వ్యూహాత్మక తప్పిదము. అవును సార్. అవును సార్. లేదా పోల ఐడియాలజీ ఎవరికి కావాలి అనుకుంటే నా ప్రెసిడెంటే కావాలనుకుంటే మీరు అన్నారు చూసారా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలనని అందించడం కోసం మనం కలవాలి, విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన భావన. వైసీపీ నుంచి నష్టపోయిన వ్యక్తి కూడా రాజేష్ మహాసేన. ఎందుకంటే అతను తెలుసు, అతను ఆవించారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన కులం వాళ్ళు, తన నాయకులు, తన కుటుంబం, తన స్నేహితులు, శ్రేయకులు అసలు మీరు అందరూ వ్యతిరేకించినా కానీ 21 సీట్లకు ఒప్పుకొని రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో వెళ్తే అటువంటి పవన్ కళ్యాణ్ గారు పొగిడిన వ్యక్తి, నిన్నటి వరకు పొగిడిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ దేవుడిని వెనకాల పోస్టర్ పెట్టుకున్న వ్యక్తిని వ్యతిరేకించి నేను పవన్ కళ్యాణ్ ని జనసేన ఓడిస్తానని శపథం చేసేవంటే నీది వ్యూహాత్మక తప్పిదోమ కాదా? నీది సిద్ధాంత పరంగా రాజేష్ మహాసేనకి సిద్ధాంతం ఎక్కడ ఉంది, ఒక ఐడియాలజీ ఎక్కడ ఉంది, ఒక మాట మీద నిలబడేది ఎక్కడ ఉందనేది ఆయన అర్థం చేసుకోవాలి. అవును సార్, నిజమే సార్. ఇక ఆయన గురించి పక్కన పెడదాం అంటే అది పక్కన పెట్టేద్దాం, ఇది వ్యక్తిగతం. అది
తెలుగుదేశానికి పోట్టుకొద్దాం. అవును సార్. ఇప్పుడు జనసేన పార్టీ అనేక సార్లు నిన్న కూడా ఏమన్నాడు, నేను ఒక లక్ష్యం కోసం కూటమితో కలిసి పనిచేస్తున్నాను, ప్రభుత్వంలో ఉంటున్నాను, నేను అన్ని మీటింగ్లు కలిసి చెప్తున్నానండి. అవును సార్. అవును సార్. ఏ మీటింగ్ లో అయినా సరే చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు సార్ ఆయన. అవును. కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా లేదా కూటమి ప్రభుత్వంలో తప్పులు ఎంచినా ఏదో తప్పుగా మీరు మాట్లాడినా నేను వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను, నా పార్టీ ఆఫీస్ గుమ్మాలు కూడా ఎక్కడమని అన్నాడు ఆయన. అవును సార్. అవును. నిన్నగాక మొన్న కూడా ఏమన్నారు, మీరు పిచ్చి పిచ్చి ఆటలేసి అధికారాన్ని తప్పుగా ఉపయోగించుకున్న కూటమి ప్రభుత్వానికి లక్ష్యానికి వ్యతిరేకంగా పనిచేసిన నా కూటమి రక్త సంతతికిల్లే దూరం పెడతాను నేను, మీరెంతా మీ రౌడీజం అంతా మీరు జాగ్రత్తగా ఉండండి, కూటమి యొక్క లక్ష్యానికి వ్యతిరేకంగా పనిచేయకండి, మాట్లాడితే తెలుగుదేశం బీజేపీ అంటాడే. అవును సార్. అవును సార్. అవును. అంత పొత్తు ధర్మాన్ని పాటించాడు నా రాష్ట్రంలో ఏం జరిగినా పట్టించుకోకుండా తన పని ఏదో తను చేసుకుపోతున్నాడు పంచాయతీలు ఇవన్నీ. అవును సార్. మరి టీడీపీ ఎందుకని సార్ దీని మీద సీరియస్ గా? అదే చెప్తానండి. అదే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ఇప్పుడు అతనికి ఏంటది ఆఫీసులో ఫోటోలు లేకపోయినా, అడ్వర్టైజ్మెంట్ లో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోయినా, ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా కూటమి అనేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంటిగ్రిటీ కూటమి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు గారికి తెలీదా, లోకేష్ బాబు గారికి తెలీదా? తెలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేనని ఓడిస్తానన్న రాజేష్ మహాజానం తీసుకోవడం ఎంత వరకు సబబు? పక్కన పెట్టండి. అవును సార్. అనేక మంది తెలుగుదేశం వచ్చి జనసేన ఓడించడం కోసం కంకణం కట్టుకుంటానని విమర్శలు చేసిన వాళ్ళు, జనసేన రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళు ఎంతో మంది మీరు ఎంత వరకు కంట్రోల్ చేస్తున్నారో. జనసేన విమర్శించినా, పవన్ కళ్యాణ్ విమర్శించినా, లేదా జనసేనకు లక్ష్యానికి మా కూటమి లక్ష్యాన్ని దెబ్బతీసి మేము సస్పెండ్ చేస్తానో, పార్టీ ఆఫీసులోకి రానివ్వని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తెలుగుదేశం కానీ ఎందుకు అంటలేదు? అవును సార్. అవును సార్. ఇది పొత్తు లక్ష్యానికి వ్యతిరేకం అవునా కాదా? లేదా జనసేన పార్టీకి కానీ, జనసేన పార్టీని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల యొక్క ఆత్మాభిమానానికి వ్యతిరేకంగా ఉందా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆలోచించాలండి. నిజం సార్. అవును సార్. చూద్దాం సార్. అంటే కనీసం అంటే వాళ్ళు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పడం కానీ లేదు, నేను తప్పుగా అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారి ఆవశ్యకత చాలా ఉంది, ఆయన లేకపోతే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు మోదీ గారు లాంటి వ్యక్తులే ఈసారి ఎలక్షన్స్ లో గెలుపొందడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఆయన సునామీ తుఫాన్ ఉపయోగపడింది అని చెప్పుకోవడంలో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారు స్వయంగా చెప్తున్నారు, పదే తగ్గి ఆయన మనకి ఈసారి అవకాశం ఇచ్చారు అని చెప్పి. కానీ ఎందుకని కనీసం రాజేష్ మహాసేనకి సంబంధించి ఆయనలో ఒక అంటే రియలైజేషన్ అనేది కనిపించట్లేదు సార్? ఇప్పుడు రాజేష్ మళ్ళీ మొదటి చెప్పింది మళ్ళీ చెప్తున్నా, రాజేష్ మహాసేన అంటే మన స్థానిక పీడిత బాధిత వర్గాలకు చెందిన వ్యక్తి, చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు మీరు అన్నట్టుగా. అక్కడ రియలైజ్ అయ్యి తప్పు అయినా ఏదో పొరపాట్లు ఆవేశాలు అనేసాను, మనంతా కలిసి పనిచేయాలని అనాలే. లేదా నువ్వు అది ఒప్పుకోనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఓడించేటప్పుడు మీరు ఓడిస్తారని శబ్దం చేసేటప్పుడు నిన్నెత్తి మేము జాయిన్ చేసుకొని కొంతకాలం బయట ఉంటే మా పొత్తు ధర్మానికి వ్యతిరేకమని తెలియజేసే వాళ్ళనే రియలైజ్ అవ్వాలి. చెప్పాలి. అవును సార్. అవును. ఇప్పుడు మనం రాజేష్ మహాజాన ప్రొటెక్ట్ చేస్తే ఇంకో విధంగా రాజేష్ మహాజాన కాదండి, ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం మనం. ఏదో ఒక ఆంధ్రజ్యోతిలో వచ్చిన కార్టూన్ గానీ, తెలియదు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కార్నా చేస్తూ ఇవన్నీ గానీ, ఏదో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు వీళ్ళందరూ కూడా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఏమన్నా అంటే నేను పార్టీని సస్పెండ్ చేస్తానంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని చేయాలిగా. అంటే కొంత అలుసుగా తీసుకుంటున్నారా సరే ఏమన్నా టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను కూడా? అంటే వీళ్ళు ఈయన ఎలాగో మనల్ని అది వదిలి వెళ్ళరు, ఏమన్నా సరే ఇలాగే ఉంటారు, సో వెనకాల చేసేది చెయ్యొచ్చు అని చెప్పి కొంతమంది ఏమన్నా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటారు సార్? జనసేనకి టీడీపీకి మధ్యలో గ్యాప్ తెచ్చే ప్రయత్నం ఏమన్నా? సార్, జనసేనకి టీడీపీకి గ్యాప్ తెస్తే మాకు విరిగిపోయే మనుషులు కాదు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరికి కూడా మంచి అరుగు ఉన్న వాళ్ళు, ఏ స్టెప్ ఎత్తే ఏ నష్టం ఏంటన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అవును సార్. ఇన్ని చేసినా చెప్తానంటే ఇంటెన్షనల్ గా చేస్తున్నారు. ఎందుకంటే అరుసు ఉండొచ్చు. ఎందుకంటే 88 సీట్లు రావడానికి 133 సీట్ల 160 సీట్లు ఎన్నో వచ్చినాయి, 133 సీట్లు ఎన్నో వచ్చినాయి తెలుగుదేశానికి. అవును సార్. అవును సార్. సో ఇంచుమించు మెజార్టీ కంటే కూడా 50 సీట్లు ఎక్కువ వచ్చినాయి. జనసేన పని అవసరం లేదు అతనికి, యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి. అవును సార్. అవును సార్. బీజేపీ పార్టీ అవసరం కూడా లేదు. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ అతనికి వచ్చిన నష్టం లేదు, 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడిచిపోతుంది. అవును సార్. అయితే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎప్పుడైనా తెక్కరేగి, నేను అంటుంటా, నేను బోనా శంకరుడు లేదా గరల కంటుడు అని, ప్రళయ రుద్రుడు కూడా తెక్కరేగి బయటకు వచ్చాడంటే మాత్రం మళ్ళీ రేపొద్దున వైసీపీ అడుగుల్లోకి వచ్చే అవకాశం ఉండే. అదే సార్.
అప్పుడు తెలుగుదేశం అధికారం కోల్పోయే పరిస్థితి ఉంటే జనసేనకి ఏదైతే మినిమం సీట్లు వస్తే జనసేన కూడా అధికారులు రాకపోవచ్చు. అప్పుడు మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చి ఇది ఉంటే వైసీపీ అధికారులకు వస్తే రేపు పొద్దున తెలుగుదేశం పరిస్థితి ఏంటి, తెలుగుదేశం వ్యాపార పరిస్థితి ఏంటి, జనసేన పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలి. అవును సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. అది ఆయన అవసరమైతే మీరు అన్నట్టు విజృంభించడానికి బోల శంకర్ అదే శివతాండవం చేయడానికి కూడా రెడీగా ఉండే వ్యక్తి. అవునండి, ఖచ్చితంగా ఆయన మంచితనాన్ని అంచుగా తీసుకోకూడదు. ఇప్పటికూ కూడా తెలుగుదేశం జనసేన నాయకుల్లో పొత్తుతో కలిపి వెళ్తారని నేను మొన్న కూడా 10 days బ్యాక్ ఒక పెద్ద నాయకుని కలిసాను. ఆయన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా పొత్తు పెట్టి వెళ్దామని ఇంటెన్షన్ తోటే ఉన్నారు వాళ్ళు. అదే సార్. దాన్ని అర్థం చేసుకుని ఇప్పుడు మరీ సులభంగా చూస్తున్నారు అనకూడదు. కానీ చంద్రబాబు గారు చాలా బాగా ఇస్తున్నారు సార్. ఆయన లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారు, అనేక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్. ఎవరో ఒకళ్ళిద్దరు సార్, అంటే కొంతమంది మెయిన్ మీడియా ఛానల్ రూపంలో కొంతమంది అయితే, ఇలా చిన్న వ్యక్తులు కొంతమంది, అంటే వీళ్ళ వల్ల పెద్ద ఇంపాక్ట్ లేకపోవచ్చు కానీ ఇక్కడ నుంచే బీజం పడుతుందేమో అనిపిస్తుంది సార్ ఒక్కోసారి. దాని అంటే టీడీపీ కూడా ఏం కాదులే అని వదిలేస్తే రేపొద్దున ఇది ఇంకొకటి మాట్లాడతాడు. దాన్ని అక్కడ ఫస్ట్ లోని అంటే ఆదిలోనే మనం దీన్ని తుంచకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లే కొద్ది దీని గురించి అలసుగా తీసుకుని ఇంకొకరు మాట్లాడతారు. ఎవరిలాగో టీడీపీ వాళ్ళు అదే జనసేన వాళ్ళు ఎవరో ఎలాగో రియాక్ట్ అవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వనివ్వరు, వాళ్ళ అన్నా కూడా వాళ్ళనే తిడతారు కాబట్టి దాన్ని అలసుగా తీసుకుని ఇంకొకరు మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకో స్థాయికి వెళ్తుంది. సో ఇది ఇక్కడే ఆపేస్తే ఈ రెండు పార్టీలు అనేది కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి డెఫినెట్ గా అవసరం సార్. ఈ రెండు పార్టీలు కూటమి ముఖ్యంగా 3 పార్టీలు కూడా. అవును, ఇక్కడ సార్ ఇప్పటి వరకు తెలుగుదేశం చెప్పాము, జనసేన చెప్పాము కాబట్టి జనసైనికులకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను సార్. చెప్పండి సార్. రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ గారు తిట్టాడా, లేదు ఓడించడానికి ప్రయత్నించాడా, లేదు ఓడిపోయి ఉండేవాడా, లేదు ఓటు రేపు ఏమన్నాడా అనేది పవన్ కళ్యాణ్ గారు ముమ్మాటికి పట్టించుకోరు అటువంటి. అవును సార్. అయితే జన సైనికులు పట్టించుకుంటున్నారు. నాకే అనేక మంది ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, ఏంటంటే ఇలా తెలియదు ఇలా మాట్లాడుకుని నాకు తీసుకుంటే ఎట్లాగా మనకి ఆత్మాభిమానం కదా, ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే ఎప్పటికైనా తాడిత పీడిత బాధిత వర్గాలు కలిసి పనిచేసిన వాళ్ళు ఇలా రాజేష్ మహాసేన లేదా పొద్దున కుల కక్షల కింద దారి తీస్తాయి, మర్చిపోవాలి. అవును సార్. రాజేష్ మహాసేన ఏదో అన్నాడని తెలుసుకుంటే వెళ్ళకుండా అనుకోనే అంతే సార్. ఇప్పుడు చేరదీయడం అనేది తెలుగుదేశం తప్పు. చేరదీస్తుందా, చేరదీయని కూడా చూస్తారు. ఇప్పుడు ఏంటన్నది మనకి అవకాశం వస్తుంది, మనకు అవకాశం మనం చూపిస్తాము. అంతే తప్పింది అది చంద్రబాబు నాయుడు మనస్తత్వం మీద మనం ఫోకస్ చేయాలి. కానీ రాజేష్ మహాసేన లాంటి వ్యక్తిని తీసుకుని మనలో మనం గొడవలు పెట్టుకోవడం అంత మంచిది కాదని నా భావన. అంటే రైట్ సార్, నిజమే సార్. థ్యాంక్ యూ సార్. అంటే దీని మీద ఒక వివరణ మీలాంటి వాళ్ళు ఇస్తే బాగుంటుంది. రాజేష్ మహాసేన ఐడియాలజీగా మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా ఆవేశాలు అని ఉండొచ్చు, లేదా అవసరాలతో అని ఉండొచ్చు, లేదా ఏదైనా కంపల్సరీస్ వాళ్ళు అని ఉండొచ్చు. అవి మనం పెద్ద మనసుతో మనం సహించాలి, అలాగే మనం చేసినప్పుడు వాళ్ళు సహించాలి. అప్పుడే ఈ అణగారిన వర్గాలు కలిసి పనిచేస్తే రేపు రాజ్యాధికారం సాధించడానికి వీలవుతుంది. కానీ ఇటువంటి చిన్న భూతార్థాలు చూసుకుని ఆడికి కలగకూడదు, ఈ కలగకూడదు అంటే మంచిది కాదని నేను భావిస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. అంటే జనసేన పార్టీకి చాలా మంది ఏంటంటే ఎక్కువగా బలంగా కోరుకునేది గౌరవం. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం మీదే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయనకి ఏదో ఒక అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అభిషేక్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన పెట్టుకుంటేనే చాలా పొంగిపోతూ ఉంటారు. అలాంటిది ఆయనని తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తి రాజేష్ మహాసేన గారి గురించి తప్పుగా మేము చూపించాలని కావాలని కాదు. ఎందుకంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా దళితులకి ఒక మంచి అవకాశంగా ఒక వ్యక్తి బయటికి బలంగా మాట్లాడే వ్యక్తి బయటకు వచ్చాడు అని చెప్పి చాలా మంది ఆ టైంలో అనుకున్నారు మహాసేన రూపంలో. కానీ ఆయన అటు ఇటు వెళ్ళటంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ ఆయన మాట ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఓడించాలి అన్న మాటని ఎవరు దళితులు కూడా ఒప్పుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఏంటి అనేది దళితులకి చాలా బలంగా తెలిసాయి. ఇది రాజేష్ మహాసేన గారు కూడా దాన్ని గ్రహించి దాని నుంచి బయటకు వచ్చి ఏమి లేదు, నేనేదో తప్పుగా అనుకున్నాను, ఇది కరెక్ట్ కాదు, నాకు తెలిసి చంద్రబాబు గారు తీసుకున్న డెసిషనే కరెక్ట్, వాళ్ళిద్దరూ కలిసి చేసేటువంటి ప్రయాణమే కరెక్ట్, అది కూడా ప్రజలు కూడా ఆహ్వానించారని చెప్పి ఒక మాట అంటే హ్యాపీగా అందరూ బాగుండేది. కానీ ఆయన అంటే చాలా మంది జన సైనికులు ఏంటంటే పర్సనల్ గా తీసుకుంటారు, వాళ్ళని సొంతగా ఏమన్నా పట్టించుకోరేమో. కానీ పవన్ కళ్యాణ్ గారిని అంటే మాత్రం చాలా అగ్రెసివ్ గా తీసుకునేటువంటి మనుషులు. ఎవరు ఏదన్నా సరే చాలా స్పీడ్ గా సోషల్ మీడియాలో జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం రియాక్ట్ అయ్యే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇది కొంత మనం పట్టించుకుంటే ఆయన్ని
రాజేష్ మహాసేన్ గారు డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి మనిషి, చాలా మంచి భావజాలాలతో మా గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయన కూడా మనం ఆహ్వానించాలి. ఆయన తప్పులు ఆయన తెలుసుకుని వస్తే మాత్రం డెఫినెట్ గా జనసేన పార్టీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుందని కూడా అనుకోవచ్చు.